కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ అంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళు తరమడం, హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడుతూ ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారందరూ కూడా మీకు చక్కగా అనేకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి మరి రాహు ధనస్థానంలోకి వచ్చాడు. మీరంతా కూడా మకర రాశి వారికి కొత్త అలవాట్లు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పాన్ పరాగులు, సిగరెట్లు, తాగుడు, ఇలాంటి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. కఠినంగా మాట్లాడటము, కర్కశంగా మాట్లాడటము, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే శని మీనరాశిలో ఉండి మీకు అద్భుతాలు చేస్తాడు. మీ డెవలప్మెంట్ సంగతి ఎలా ఉన్నా మీ యొక్క సోదరులు, మీ యొక్క చెల్లెళ్ళు, అక్కలు డెవలప్మెంట్ అనేటటువంటిది మీ ద్వారా జరుగుతుంది. ఇకపోతే మనకి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణంగా మీకు డిప్రెషన్కి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. సమస్యలు, చాలా నిరాశ, ప్రతి పని కూడా ఏ పని చేసినా సరే నిరాశాజనకంగా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయం నుంచి, దీని నుంచి మీరు బయటపడాలి. ఇకపోతే అసలే డిప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆదాయానికి ఏ కొదవ లేదు. ఇంతకు ముందులాగే మీకు డబ్బులు అనేటటువంటిది అధికంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాకపోతే ఈ యొక్క రాశి వారికి డిప్రెషన్లతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినన్నా మనం తీసుకున్నాం అనుకోండి,
అటువంటి వాళ్ళు మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ డిప్రెషన్ వాళ్ళ సోదంతా మీకు చెప్తారు, మీకు ఎక్కిచ్చేస్తారు. ఆ తర్వాత మీ పని మటాష్ అనమాట. ఇంకా వాళ్ళు బాగానే సేవ్ అయిపోతారు. ఇది ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహం ఎప్పటి వరకు అక్టోబర్ నెల వరకు ఉంటుందండి. అక్టోబర్ నుంచి మనకి 18వ తేదీ తర్వాత మనకి ఈ యొక్క గురుడు కర్కాటక రాశి సంచారముడు అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ 18 నుంచి ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా మీకు అప్పులు బాగా ఈ యొక్క మకర రాశి వారికి మనకి కలగడం అనేటటువంటి 7వ స్థానంలోకి వస్తాడు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు 7వ స్థితిగతుడు అవుతాడు గురుడు. అప్పుడు మీకు మంచి పనులు పూర్తి అవ్వడము, ఆ తర్వాత భార్య సంబంధించి మీకు సహకారము రావడము, వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా వివాహాలుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సొంత ఊర్లకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే జైళ్ళల్లో పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కారాగృహ యోగం నుంచి వీళ్ళకి అక్టోబర్ 18 లోపల విడుదల అవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పోలీసులు ఈ యొక్క ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇలా మనకి గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఆదాయాలు ఇతరపు ఆదాయాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి కట్ చేస్తారు కదా. అయితే ఈ రాశి వారందరికీ కూడా మనము ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రమోషన్స్ రావడానికి మనకి అవకాశాలు అనేటటువంటి చాలా అధికంగా ఉన్నాయి. ఇక మహిళలకు దగ్గరకు వచ్చేసరికి ప్రేమ వివాహాల్లో ధనుస్సు రాశి వారు, అది మకర రాశి వారు చాలా డల్ అనమాట. కాబట్టి వాళ్ళు తిరిగి మీ చుట్టూ తిరిగి ఇక మీరు ఎలాగో పడట్లేదని చెప్పేసి మీకు నమస్కారం పెట్టి వేరే వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. దాని నుంచి మీరు అందరూ కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయే స్టూడెంట్స్ అంతా కూడా చదవకుండా వీళ్ళంతా ఇది అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రులకు సంబంధించి మీరు ఎన్నో సహాయాలు చేస్తారు బయట వాళ్ళకి, కానీ మీ తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎంతసేపు కూడా స్థలాల విషయంలో ఈ యొక్క ఆస్తుల విషయంలో మీరు బాగా ఎక్కువగా సంపాదించినప్పటికీ కూడా దాని ఎన్నో దేవాలయాలు మీరు నిర్మించి ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారు అయలినాటి శని బాగా అనుభవించడం అనేటటువంటి జరిగింది. ఆ టైంలో మంచి ఆస్తులను కూడా అమ్ముకోవడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే అక్కడి నుంచి జరిగినటువంటి ఇంపాక్ట్ అంతా కూడా ఇంకా మనకి ఇప్పుడు శని మనకి కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా మీకు శుభ ఫలితాలని ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేసాడు. కాబట్టి మనకి ఈ యొక్క శని మనకి 3వ ఇంట్లో ఉండడము, ఇవన్నిటిని మనం కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అందువలన ఎంతసేపు కూడా మీరు పేదవారికి సహాయం చేయండి. తర్వాత మనకి చక్కగా అనాథ పిల్లలకి, వికలాంగులకి, సాధువులకి మీరు దానం చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం మనం ఏం చేయాలంటే ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదుంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ 3 అయిపోయింది కదా. ఇకపోతే
ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.